అస్సలు లేదు. సో దాన్ సో పోస్ట్ సర్జరీ ఐ చేంజ్ 9 ఫిజియోథెరపిస్ట్. ఎవ్రీ ఫిజియోథెరపిస్ట్కి 3 months టైం ఇచ్చా. ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది, ఏదో ఒక డిఫరెన్స్. బికాస్ సర్జరీ అయ్యాక కొంచెం హీలింగ్ టైం పడుతుంది కదా. అవును. బట్ నేను ఆల్మోస్ట్ 90 straight days నేను నిద్రపోలే బికాస్ ఆఫ్ సర్టన్ సెట్ ఆఫ్ ట్రామా. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల, నా నిజాయితీ వల్ల జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఆ ట్రామాకి వెళ్ళిపోయా. స్ట్రెస్ డిప్రెషన్ వేరే, ట్రామా డిఫరెంట్. అవునవును. నాకు కూడా తెలియదు నేను ట్రామాలో ఉన్నానని. సో ఇట్ డెంట్ లెట్ మీ స్లీప్ ఫర్ 90 days. ఐ ట్రైడ్ సైకాట్రిస్ట్, స్లీపింగ్ పిల్స్, ఇంజెక్షన్స్ అన్నీ ట్రై చేసా. ఇట్ డెంట్ వర్క్. ఇమాజిన్ 1-2 days పడుకోకపోతే ఒక హ్యూమన్ బీయింగ్. అమ్మో ఏం లేదు ఇంకా. అలాంటిది మన అమ్మాయిలకి మళ్ళీ పీరియడ్స్ అని ఒక గోలా, ప్లస్ లోవర్ బ్యాక్ ఆ హిప్ బెల్ట్ వేసుకొని పీరియడ్స్ తీసుకోవడం, ఇటు నుంచి అటు టర్న్ అవ్వడం కూడా చాలా పెద్ద పంచాయత్ నాకు. కరెక్ట్. సో ఇట్ వెంట్ టు అ స్టేజ్ వేర్ ఐ కమిటెడ్ ఫర్ సూసైడ్ 2 times. అండ్ దెన్ ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. పాపం మా మమ్మీ, షీ వాజ్ ఆల్ త్రూ టైమ్ దేర్. ఇంకా తను నేను కూడా నీతో పాటు చచ్చిపోతా అనేదే ఉంది. అట్లా ఉంది సపోర్ట్, క్రేజీ సపోర్ట్ నాకు. సో బట్ దెన్ దే సేవ్డ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే జాయిన్ మీ ఇన్ ద హాస్పిటల్. 5 days నాకు కంటిన్యూస్ ఐ థింక్ 6-7 ఇంజెక్షన్స్ ఆన్ డైలీ బేస్ ఇవ్వడంతో పడుకున్నా ఫైనల్లీ. ఒక 1 week పడుకుంటూనే ఉన్నా. సో అప్పుడు నాకు ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అసలు ఏంటి, ఈమెకి ఏం జరిగింది, ఏమైనా జరిగిందా, లేకపోతే బికాస్ షీఈస్ టాకింగ్ నార్మల్ ఓన్లీ. కానీ జనాలకి భయపడిపోయాను నేను. బికాజ్ ఎవరు వినడానికి రెడీ లేరు, ఎవరు తట్టుకోలేకపోతున్నారు నా శక్తిని. సో ఐ వెంట్ ఇన్ టు మై ఓన్ కుక్కుని, అలా భయపడి కాదు. ఐ డోంట్ బిలాంగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్ అని ఫీలింగ్లో వెళ్ళిపోయాను బేసిక్. సో దెన్ ఈ 39 yearsలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 50 to 100 times ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ చెప్పడం జరిగింది, యూ నీడ్ అ సైకియాట్రిస్ట్, నాట్ ఈవెన్ అ సైకాలజిస్ట్, యూ నీడ్ అ సైకియాట్రిస్ట్. జస్ట్ బికాజ్ ఐఎమ్ హైలీ ఎమోషనల్, హైలీ సెన్సిటివ్. నాకు అనిపించినప్పుడు అరిచేస్తా, లేకపోతే ఏడ్చేస్తా. దాంట్లో తప్పేముంది, నేను ఎవరిని హామ్ చేయట్లే కదా. ఈ సిచ్యువేషన్ ఒకనొకప్పుడు నాకు కూడా ఉండింది. ఏంటంటే మనకి మన మనసుకి మన బ్రెయిన్ని డిస్కనెక్ట్ చేయలేం, రెండింటిని సపరేట్ చేయలేం. వీఆర్ సో ఎమోషనల్ ఫెలోస్. ఎంత ఎమోషనల్ అంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. యాక్చువల్లీ మనం ఎవరో చెప్తారు చూడు, ఎంత అటాచ్డ్గా ఉంటామో అంత డిటాచ్డ్గా ఉండాలి అన్న పాయింట్ మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి. మీరు వేరే వాళ్ళ కోసం కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారా, ఓన్లీ మీ వరకు? లేదు, ఎంపథైజ్, చాలా ఎంపథైజ్ ఉంటుంది నాకు. అవతల అమ్మాయి నిజంగా సఫర్ అవుతుంటే అది నిజంగా నాకే జరిగిందా, మా ఇంట్లో అమ్మాయికే జరిగిందా అన్నంత ఎంపథైజ్ అవుతుంది నిజంగా. అది ఉంది డెఫినెట్ గా. దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఇంట్లో చెప్తుంటారు, మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది, నువ్వు మెంటల్ వస్తుందేమో నీకు, ఇలా అందరి గురించి ఎందుకు ఇంత ఫీల్ అయిపోతావు, ఎందుకు దాన్ని కట్ చేయి అక్కడే అంటూ ఉంటారు. ఎప్పుడైతే కష్టాలన్నీ అనుభవించి ప్రపంచాన్ని చూసుంటామో మనకేం సంబంధం లేదు అన్నట్టు ఉండలేము, అబ్సల్యూట్లీ ఉండలేము. అలాంటి పాయింట్ రావాలి అని అంటే వాళ్ళు కూడా అంత కష్టపడి, అంత కంఫర్టబుల్ జోన్లో పెరిగిన పిల్లలు కదా వీళ్ళంతా. సో అందుకని వాళ్ళకి అంత ఫీలింగ్ తెలియదు. అవును అవును. నేను అదే చెప్తూ ఉంటాను మా ఇంట్లో, నీకు ఏమీ తెలియదు, నీకు ఇంతవరకు నీ అవసరానికి ₹1 లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఆకలేస్తే ₹1 నీ చేతిలో లేకపోతే ఎలాగా అన్న రోజు నీకు తెలియదు. కరెక్ట్. సో ఈరోజు రెంట్ ఎలా కట్టాలన్న సిచ్యువేషన్ నీకు లేదు కాబట్టి నీకు ఆ సిచ్యువేషన్స్ తెలియదు. అన్నీ బేర్ చేసి అంతా స్ట్రగుల్ అయ్యి లైఫ్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ యుల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ వాట్ అనేది. దానికి కొంత జర్నీ కావాలి. కరెక్ట్, ఖచ్చితంగా. సో దానికి మీరేమీ అసలు ఫీల్ అవ్వద్దు, అలా అన్నారు ఇలా అన్నారు. ద థింగ్ ఈజ్ మనకి ఎక్కువ మనసు ఉంది, అదే ప్రాబ్లం. ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. అదే అసలు వీళ్ళెంత అసలు వీళ్ళని బాధ పెట్టండి, ఇక్కడ కట్ చేసే, మనకేం సంబంధం లేదు అని మనం అనుకుంటే పెద్ద విషయం కాదు అందులో. అలా అనుకోం కాబట్టే ప్రాబ్లం. ఇంకోటి, ఈ మధ్య కాలంలో సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ అంటే డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే నాకు నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్ జరిగితే వెళ్ళిపోతా, తనతో టచ్లో ఉండను అని. సో ఎగ్జాక్ట్లీ మీ ఉద్దేశం ప్రకారం వాట్ ఈస్ సెల్ఫ్ లవ్ దెన్? సెల్ఫ్ లవ్ ఇస్ బీయింగ్ కంటెంట్ విత్ యువర్ ఆల్ ఎమోషన్స్. ఏడు వచ్చినా, కోపం వచ్చినా, ఏమొచ్చినా చెయ్యి, తర్వాత కూల్ అయిపో, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయి, ముందుకెళ్ళు, ఆ పర్సన్తో మాట్లాడు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ వెల్ అండ్ గుడ్, ఆ పర్సన్ ఇస్ ఓపెన్, టేక్ అపాలజీస్, వాట్ ఎవర్. నాట్ హ్యాపెనింగ్, ఇంకోసారి ట్రై చేయి. నాట్ హ్యాపెనింగ్, ఇంకోసారి ట్రై చేయి. నీకు ఓపిక ఉన్నంతో ట్రై చేయి. ఇఫ్ దట్ పర్సన్ మ్యాటర్స్ టు యూ, దెన్ యూ ట్రై. అపాలజీ దొరికిందా, గెట్ బ్యాక్, అంతే. అసలు హ్యూమన్సే కావాలండి. ఇప్పుడు కోవిడ్లో ఏమైంది, ఎంత డబ్బు ఉంటే ఏమైంది, ఏం జరగదు. హ్యూమన్స్తో మాట్లాడకుండా ఆ టెక్నాలజీ వెనకాల ఉండి ఎక్కడెక్కడో ఉండి మళ్ళీ వర్క్ అంటారు, బిజీ అంటారు నాకు. సో యా, కమింగ్ బ్యాక్ టు నా 9 months. సో ఆఫ్టర్ ద సైకాలజిస్ట్ని కలవడం జరిగిన తర్వాత తను ఏమన్నారంటే, ఆశా హాస్పిటల్ మన బంజారా హిల్స్, ఆయన బంజారా హిల్స్, జగన్నాథ్ గారు అని డాక్టర్,
అసలు పాపం తనకు కూడా బ్లాంక్ ఏం అర్థం కాలేదు, అమ్మాయి బాగానే ఉంది మళ్ళీ ఎందుకు ఇంతవరకు వచ్చింది అని చెప్పి అర్థం కాలేదు తనకు కూడా. సో పార్షల్ బైపోలార్ కండిషన్ వచ్చిందంట నాకు. సో మన కోర్ట్ మూవీ చూసారా? చూసాను. దాంట్లో అమ్మాయిని కోర్టులో తీసుకొని రావద్దు అంటే ఆమెకు బైపోలార్ కండిషన్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తారు. రైట్ రైట్. ఐఎమ్ గ్లాడ్ ఈ టాపిక్ గురించి మూవీలో వచ్చింది. జనాలకు అది గుర్తు కూడా ఉండకపోవచ్చు కానీ నాకు పార్షల్ బైపోలార్ కండిషన్ వచ్చింది. సో దాంట్లో ఫస్ట్ సిమ్టమ్ ఏం తెలుసా? సో నా 6 months ఆఫ్ బిఫోర్ సర్జరీ టైం ఉంది కదా, వేర్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ మెడికేషన్స్ అండ్ ఆల్. ఆ టైంలో అంతా అయిపోయి నేను ఇంకా లిటరలీ అందరితో డిస్కనెక్ట్ అయిపోయి నా ఇంట్లో నా రూమ్లో ఉన్నా అంతే, ఏం చేయకుండా. అప్పుడు ఫోన్ తీసేసి కంటిన్యూస్ విండో షాపింగ్ కానీ షాపింగ్ చేస్తూనే ఉన్నా. ఒక బొట్టు నుంచి, ఒక పాయల నుంచి, ఒక హీల్స్ నుంచి, ఒక బట్ట నుంచి, అంత 10 రూపీస్ 50 రూపీస్ ఏదున్నా రోజుకి ఇంత పెద్ద సంచి వచ్చేది మా ఇంటికి. అలా ఆల్మోస్ట్ 1 month షాపింగ్ చేశానండి. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 30,000-40,000 అయి ఉంటుంది. అయినా కూడా. సో షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంట. నేను షాక్ షేక్ అయ్యా, ఏంటి అదెట్లా సిమ్టమ్ అవుతుంది అన్న. దానికి వాళ్ళు రీసెర్చ్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు, బట్ ఐఎమ్ ఆన్ ద రీసెర్చ్ ఫర్ ఇట్. అది కాకుండా సప్రెస్డ్ ఇమోషన్స్ అంటారు కదా. అవును. ఎక్కువ ఇమోషనల్గా ఉండే వాళ్ళకి ఇమోషన్ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. దో వి లుక్ హ్యాపీ, దో వీఆర్ వెరీ పాజిటివ్ ఇన్ అవర్ అప్రోచ్ ఏమున్నా. సో ఆ సప్రెస్డ్ ఇమోషన్స్ నాకు ఒక రేంజ్లో ఎఫెక్ట్ అయ్యి నా స్పైన్ కొట్టింది బేసికలీ. సో ఇట్ సాట్ ఆన్ మై స్పైన్, దట్ ఇమోషన్ సాట్ ఆన్ మై స్పైన్. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అండి. ఎంత సైన్స్ అన్నా, ఎంత స్పిరిచువాలిటీ అన్నా, ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్, అదే బీయింగ్ కంటెంట్ విత్ మైండ్, బాడీ అండ్ ఎమోషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. నేను బాడీని చూసుకున్నా, మైండ్ని చూసుకున్నా, ఎమోషన్స్ కూడా చూసుకున్నా అని అనుకున్నా, బట్ అది సప్రెస్ అయింది నాకు తెలియకుండా. సో దట్ వాస్ ఫస్ట్ రీజన్ ఆఫ్ మై స్పైన్ గెటింగ్ ఎఫెక్టెడ్. బికాజ్ ఎవరికి తెలిసినా వాళ్ళు ఏంటి, యాక్సిడెంట్ అయిందా, ఫాల్ ఏమైనా అయిందా, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వే ఏదో చేసుకున్నావు అని చెప్పి నా మీద తెస్తారు. అరే ఆగండ్రా బాబు, నా గోల్లో నేను ఉంటే మీరేంటి మీ సజెషన్లు అని. ఫ్రీ సజెషన్స్ ఎన్ని వచ్చేస్తాయో టైంలో. ఓపెన్ అసలు దానికి టైం ఉంటుంది, మళ్ళీ క్యాచప్ చేద్దామంటే టైం ఉండదు జనాలకి. సో ఆ సప్రెస్డ్ ఇమోషన్స్ అనేది బర్స్ట్ అయ్యి ఒక పీరియడ్, ఒక ఫేజ్ లాగా బయటకు వస్తుందంట. వేర్ యు ఆర్ హైలీ ఎక్స్ప్రెసివ్, హైలీ అంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా, నువ్వు ఒక ఆస్కర్ గెలిచేస్తున్నావు అన్నట్టు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారంట. ఏం పీకకుండా నేను లైఫ్లో నేను ఆస్కర్ విన్ అయ్యా అని కాన్ఫిడెన్స్లో ఉంటాను. నేను అదే కాన్ఫిడెన్స్లో ఉంటాను. ఆ టైంలో నేను 2 మేనిఫెస్ట్ చేశానండి. మేనిఫెస్టేషన్ అంటే మళ్ళీ రాసుకోవడం, నో, గట్టిగా ఎమోషన్ ఫీల్ అవ్వడం అంతే. రైట్. నా మాటలు ఎవ్వరు వినట్లేదని చెప్పి గట్టిగా అనుకున్న టెడెక్స్ ప్లాట్ఫామ్ కావాలి నాకు, అది అర్జెంటుగా. మొన్న అయింది, 2 years బ్యాక్ అనుకుంది, మొన్న అయింది April 29th చేయడం జరిగింది VIT కాలేజ్. సో ఇంకా ఆస్కర్ కూడా త్వరలో హోప్ఫుల్లీ, టచ్ వుడ్, తదాస్తు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆ సప్రెస్డ్ ఎమోషన్ని రికగ్నైజ్ చేయడం అనేది మన చుట్టుపక్కల పేరెంట్స్కి అర్థం కాదు. వాళ్ళకున్న జనరేషన్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల, ఆ టెక్నాలజీ మిక్స్ అయిన వల్ల అందరూ ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నారు. సో ఈ కొటేషన్స్ మనం వింటూ ఉంటాం, బాడీ ఈజ్ యువర్ టెంపుల్, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవన్నీ వినడం కాదు, దాన్ని నిజంగా కాన్షియస్గా పాటించాలి. కరెక్ట్. అలా అని చెప్పి కూర్చొని మెడిటేషన్ చెయ్యి, లేకపోతే కూర్చొని బ్రీతింగ్ చెయ్యి, ఈ టైంకి పడుకో, ఈ టైంకి లే, నో, వాట్ ఎవర్ యూర్ డూయింగ్ హ్యావ్ డిసిప్లిన్. నువ్వు 2 minutes టైం తీసుకున్నది ఓకే, బట్ డూ వాట్ ఆల్ యూ లైక్, వాట్ ఆల్ యువర్ బాడీ ఈజ్ రెసిప్రోకేటింగ్ టు డూ. మరి ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్? ప్రస్తుతానికి ఇప్పుడు నేను డ్రైవింగ్ కూడా చేయలేను. సో నాకు రైట్ లెగ్తో ఇట్లా చేసినా నాకు ఇక్కడంతా ఇట్ స్టార్ట్స్ పుల్లింగ్ ఆఫ్. సో దీనికి వేరే లాజిక్ ఉంది చెప్తా. సో 2 days 5 minutes నేను లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేసుకున్నాను డ్రైవింగ్, లెఫ్ట్ లెగ్తో చేస్తున్నాను ఇప్పుడు. షేకయ్యారా? మామూలుగానా? సో ఇటు తిప్పుతూ ఉంటాను అనమాట. అంటే ఎందువల్ల ప్రాబ్లం ఇప్పుడు? సో అది నర్వ్స్ కంప్రెస్ అయిందని చెప్పా కదా, డిస్క్ బయటికి వచ్చినందుకు. అవును. సో బాడీలో అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, నర్వ్స్ అనేది హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుందంట బాడీలో. బ్రెయిన్ కన్నా నర్వ్స్కి హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుంది. వేర్ ఏదైనా దానికి షాక్ కానీ, దానికి ఏదైనా స్టేట్ ఆఫ్ షాక్కి వెళ్ళిందంటే దాని నుంచి రికవర్ చేయడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం అంట. ఇన్ కంపేర్ టు ద మెమరీ లాస్, ఇవన్నిటిని కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు మనం. కానీ ఈ నర్వ్స్కి తగిలిన షాక్ ఇట్ విల్ టేక్ అ లాంగెస్ట్ టైం. సో యూ హ్యావ్ టు కీప్ ట్రైనింగ్ యువర్ బాడీ. ఒక దగ్గర కూర్చోవడం, నుంచోవడం, నడవడం, ఉరకడం అవన్నీ అవ్వదు ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు మై బాడీ, టాకింగ్ టు మై నర్వ్స్, అట్లా. సో
పోస్ట్ సర్జరీకి 2.5 ఏదో అయి ఉంటుంది. బట్ పోస్ట్ సర్జరీ నేను చేసిన ట్రీట్మెంట్స్, రీసెర్చ్, వాళ్ళ దగ్గర వీళ్ళు చెప్తే అది ట్రై చేయడం, వాళ్ళు చెప్తే ఇది ట్రై చేయడం, ఇది కొనడం అది కొనడం అన్నీ చేయడం జరిగింది. దానికి ఒక 10 లక్షలు అయిందండి. ఇదంతా నా సేవింగ్స్, నాట్ ఈవెన్ లోన్, నాట్ ఈవెన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఫ్యామిలీ. అగైన్ డిసిప్లిన్, పెంపకం అని చెప్తుంటా కదా. పేరెంట్స్ టాట్ మీ హౌ టు సేవ్ మనీ. వాళ్ళు లేకపోయి ఉంటే ఈ క్రంచ్ టైంలో ఉండరు. మా అన్నే ఉన్నారు సపోర్ట్ చేయడానికి. పేరెంట్స్ కూడా గోల్డ్ అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఏమైనా చేస్తారు. బట్ ఐ కుడ్ సర్వైవ్ మై ఓన్ సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. టెన్షన్ లేకుండే. అది కదా. ఇప్పుడు కూడా ఇట్ టుక్ మీ 2 years టు గెట్ బ్యాక్ టు వర్క్. సో 2 years ఐ వాజ్ నాట్ ఈవెన్ వర్కింగ్. సో ఐ ఫెల్ట్ వర్త్లెస్ అయిపోయాను నేను. బికాస్ నాకు ఫిజికల్గా పట్టేసుకుంది బాడీ. రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేస్తే ఇది చేయొద్దు. సో ఇప్పుడు ఐ కేమ్ 4-5 ఒపీనియన్స్ కూడా వేరే ఎక్స్పర్ట్స్ తీసుకోవడం జరిగిన తర్వాత దే ఆర్ లైక్ యూ హ్యావ్ టు డూ అ సర్జరీ. ఇంకో సర్జరీ చేయాలి. ఇంకోట బికాస్ ఫస్ట్ సర్జరీ చేసేటప్పుడు మా సర్జన్ అన్నారు, యూజువల్గా ఇప్పుడు ఏదైనా జాయింట్స్ రీప్లేస్మెంట్స్ అయినప్పుడు ఏదో ఒకటి రీప్లేస్ చేస్తారు కదా, సో దట్ మూమెంట్ కరెక్ట్ అవుతుందని. బట్ ఇక్కడ డిస్క్ పెట్టడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీ అంట. ఎస్పెషల్లీ L5 S1 దగ్గర ఇట్స్ వెరీ రిస్కీ. ఎందుకంటే మెయిన్ మూమెంట్స్ లేచేటప్పుడు, కూర్చున్నప్పుడు. సో అది ఏ టైంలో అయినా జట్టని మళ్ళీ బయటకు వచ్చి నర్వ్ని కొట్టేస్తుంది అంట డిస్క్. లైక్ లిటరల్లీ చంపేస్తుంది మనకి లోపల నుంచే, మనకు తెలియదు. సో యూఎస్లో ఈ సర్జరీయే బ్యాండ్, ఈ ప్రాసెసే బ్యాండ్. సో అందుకే మా డాక్టర్ అన్నారు, నీకు ఇర్రెసిస్టిబుల్గా పెయిన్ ఉండి నీ కండిషన్ అస్సలు బాగాలేదంటే 3-4 yearsలో మళ్ళీ సర్జరీ చేసుకోవాలి అన్నారు. అది నాకు మైండ్లో పెట్టేశారు. సో ఎక్కడో నేను ఈ 2 years మళ్ళీ ఇంకో సర్జరీ సరే లెట్ మీ ట్రైన్ మై బాడీ ఫర్ ద నెక్స్ట్ సర్జరీ అన్నట్టే ప్రిపరేషన్ జరుగుతుంది అది. సో ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఐ థింక్ అవుట్ ఆఫ్ 5-4 people టోల్డ్ సర్జరీ కంపల్సరీ అని. ఐ వాజ్ అబౌట్ టు గో ఫర్ ద సర్జరీ. డేట్ కూడా ఫిక్స్ చేస్తాను, అమౌంట్ రెడీ చేసుకున్న, అంతా అయింది. తర్వాత నాకు ముక్కు సతాయించింది, సైనస్. సో లాస్ట్ డిసెంబర్ మొత్తం మన వెదర్ చేంజ్ కదా, బాగా ఎఫెక్ట్ అయ్యి 1 month నాకు వాయిస్ పోయింది, చదువు వినిపించట్లేదు, హెడేక్ వస్తుంది, ముక్కు వియర్డ్ అయిపోయింది. ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు. సెల్ఫ్ హీలింగ్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను కాబట్టి 10 days వెయిట్ చేసా, పోలే. ఇది అది ట్రై చేసా, పోలే. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేడి నీళ్ళే తాగుతాను, నేను చల్లది ఏమీ తీసుకోను ఎప్పుడు. సో అంత మెయింటెనెన్స్ జరుగుతున్నా తర్వాత ఏమవుతుంది తెలియట్లేదు అని చెప్పి ఒక డాక్టర్ అన్నారు, కొంచెం స్కాన్ చేద్దాం బ్రెయిన్ సైడ్ ఏమైందో చూద్దామని చెప్పి. సో చిన్నప్పటి నుంచి నాకు ఎలర్జీ ఉంది అండ్ ఆస్తమా కూడా ఉంది. సో లైఫ్ లాంగ్ ఇంకా ఇన్హేలరే అన్నట్టు యాక్సెప్టెన్స్కి వచ్చేసా. సో ఈ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నీకు ఎలర్జీస్ ఉంది కదా, సో ఫస్ట్ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేద్దామన్నారు. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ ప్రిక్స్ చేస్తారు ఎప్పుడన్నా? తెలుసు. నా ప్రిక్ ఆల్మోస్ట్ 17 days పోలేదు. బబ్బులు అనమాట, కలర్ఫుల్ ఉండేది వాటి హ్యాండ్. మా డాక్టర్ ఏమో, అరే నేను ఫోటో తీసేయాల్సింది, యూఆర్ 1 in a rare case అండి మాకు వచ్చే పేషెంట్స్లో. అసలు ఏంటి మీరు రికగ్నైజే చేయలేదు, ఇలా ఎలర్జీ టెస్ట్ చేసుకోవాలి, దానికి మెయింటైన్ చేసుకోవాలని మీకు తెలియదా అని. నాకు నిజంగా తెలియదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. వాట్ షుడ్ ఐ డూ? నౌ దట్ ఐమ్ అవేర్, ఐ విల్ టేక్ యాక్షన్. సో అది చేయడం జరిగింది. దెన్ బ్రెయిన్ స్కాన్ చేశాక యూజువల్గా ఫేస్లో 40 సైనస్ హోల్స్ ఉంటాయి. సో నాకు సైనస్ ఉందని చెప్పి డిక్లేర్ చేశారు. ఓహో ఇది కూడా ఉందా, ఓకే వెల్కమ్ ఆన్ బోర్డ్ అనుకున్నాను. తర్వాత 40 సైనస్ హోల్స్లో 5-6 సైనస్ హోల్స్ బాగా ఫిల్ అయిపోయినా దే సజెస్ట్ సర్జరీ. అక్కడ నుంచి మెయింటైన్ చేయమంటారు. మళ్ళీ రియకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాది 27 holes బ్లాక్డ్ అంట ఆ టైంలో. వెరీ హ్యూజ్. 27 మై బర్త్ డేట్. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు డూ ఇమీడియట్ సర్జరీ. నువ్వు స్పైన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ నీ బాడీ నుంచి బయటకు రావాలి. సో వీ వెంట్ ఫర్ ద సర్జరీ. బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది కదా, ఏదండి బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది? బ్రీతింగ్ ఇష్యూ లేకుంటే నాకు వాయిస్ పోయింది, ఇయర్ పెయిన్ వచ్చింది, హెడ్ఏక్ కూడా లేదు, మైగ్రేన్ లాగా కూడా ఏం లేదు, కానీ హెవీ ఉండేది ఫేస్ అంతా. సర్జరీ చేయాలంటే బ్రీతింగ్ ఇష్యూ ఉండడానికి లేదు, బ్రీతింగ్ కానీ థ్రోట్ కానీ ఏ ఇష్యూస్, ఏ ఇన్ఫెక్షన్స్ ఉండద్దు, ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉండద్దు అని చెప్తారు. సో ఆ సర్జరీ చేసి దాని నుంచి రికవర్ అవడానికి మళ్ళీ 3 months పట్టింది. సో ఈ 4 months స్విమ్మింగ్ వెళ్ళలేకపోయాను. నాకు స్విమ్మింగ్ ఈజ్ మై సేవియర్ ఫ్యాక్టర్ ఫర్ మై బ్యాక్, నాకున్న డైలీ రొటీన్స్కి. సో మళ్ళీ బ్యాక్ పెయిన్స్ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ జాయిన్ అయ్యి ఐ థింక్ 3-4 weeks అయింది స్విమ్మింగ్ జాయిన్ అయ్యా. సో ఐ డూ లాట్ ఆఫ్ నేచర్ వాక్స్ అండి. గ్రాస్ మీద వాక్ చేయడము, సన్ రైజ్ కన్నా ముందే వెళ్ళి నుంచొని, కుదిరితే సన్సెట్స్ ఇంట్లోనే ఉంటాయి. సో ఇవన్నీ నేను చాలా అసలు ఇట్స్ డూయింగ్ మ్యాజిక్ అండి. బికాజ్ నాకు థైరాయిడ్ 15-17 years నుంచి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ చేస్తే పక్కా చాలా డిఫరెన్స్ వస్తుంది నాకు తెలుసు. బికాజ్ ఐ నో హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ లైక్ దిస్.
సో యా థైరాయిడ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. ఐసైట్ నాకు ఆఫ్టర్ సర్జరీ కంటిన్యూస్ నేను బెడ్ మీద పడుకునేసరికి ఇట్లా ట్యూబ్ లైట్ ఉండే. అలానే పడుకుని చూస్తూ నాకు ఐ కూడా దొబ్బింది. ఆల్రెడీ 10 years బ్యాక్ లేసిక్ ట్రీట్మెంట్ అయింది నాది. సో 10 years తర్వాత రీడింగ్ గ్లాస్ వస్తుందన్న గ్లాస్ వచ్చేసింది. సో వితౌట్ గ్లాస్ ఆల్సో ఐ కెన్ మేనేజ్. కానీ ఇది అయిన తర్వాత అసలు ఇక్కడ ఒక రేంజ్లో పెయిన్ వచ్చేసేది ఇక్కడంతా. అది మళ్ళీ టెస్ట్ చేస్తే మీకు ఐసైట్ మళ్ళీ బాగా పెరిగిందని చెప్పి ఆ రిఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు సన్ గేస్ చేస్తున్నా అంటే 10 minutes అంతే, సింపుల్, నథింగ్ ఎల్స్. ఐ కెన్ డ్రైవ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ వితౌట్ స్పెక్స్ ఆల్సో. సో ఐఎమ్ లివింగ్ వండర్. అంతే కదా, సింప్లీ ఫైటర్. సో ఇప్పుడు కూడా వెన్ ఐ స్లీప్ ఇటు అటు తిరగాలన్నా నేను బాడీని పట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి బేసికలీ. సో ఒక్కసారి మెల్క్ వచ్చేసింది అనుకుంటే, మెల్క్ వచ్చేస్తే మళ్ళీ నిద్ర రాదు. సో ఈ మధ్య ఆల్మోస్ట్ 10 to 12 మధ్యలో పడుకోవడం, 4 to 6 మధ్యలో లేవడం. 4కి మెల్క్ వచ్చేసిందా మళ్ళీ నొప్పి వల్ల ఐ కెనాట్ స్లీప్. లేచిన పనులు చేసుకొని వెన్ ఎవర్ ఐ గెట్ టైం ఎక్స్ట్రా మళ్ళీ హాఫ్ అన్ అవర్ కానీ 20 minutes కానీ పడుకుంటాను. ఇప్పుడు కూడా పెయిన్ ఉంది అయితే. బట్ ఇట్స్ ఓకే, పెయిన్ ఇస్ ఫన్. ఇట్ టీచర్స్ యు అ లాట్. అదే కదా, ఇట్ టీచర్స్ యు అ లాట్. ఇట్ మేక్స్ యూ మోర్ స్ట్రాంగ్. సో మీరు యూ టోల్డ్ అబౌట్ యువర్ కండిషన్ కదా, లిగమెంట్. I want you to concentrate more on yourself. There is something that you're hiding inside, you're closing inside. ఒక ఫియర్ కానీ ఒక ఇన్సెక్యూరిటీ అంటే ఫాల్ వల్ల అయి ఉండొచ్చు, బట్ దాన్ని హీలింగ్ చేయడానికి మీ ఎనర్జీస్ని మీరు పెంచుకోవడానికి ఇది చేయొచ్చు అంటే. అవును అవును.